రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మార్చి 9, 2024. వారం శనివారం. తిథి చతుర్దశి సాయంత్రం 6:17 వరకు. నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 7:55 వరకు మరియు శతభిష నక్షత్రం తెల్లవారుజామున 4:56 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:13 నుండి 3:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:20 నుండి 7:07 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, గోసేవ చేయడం శుభదాయకం. మిథున రాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. మిథున రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యుల నుండి సహాయం అందుకుంటారు. కర్కాటక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. సింహరాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి. ఇతరుల విషయాలు జోక్యం వద్దు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సింహరాశివారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. రాజకీయ కళారంగాల వారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు. బంధువుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కన్యా రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. తులారాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. వృశ్చిక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ధనుస్సు రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కుంభరాశి. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుంభరాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వస్తు సేకరణ సూచన. మీనరాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.